ఇప్పటి నుండి ఒక 1500 ఇయర్స్ బ్యాక్ మాత్రమే ఆర్యభట్ట గారు జీరోని కనిపెట్టి ఉంటే మరి రావణుడిని 10 తలలుగా, కౌరవులను 100 మందిగా ఎలా లెక్కించి ఉంటారు? అంటే ఈ మన కథలన్నీ ఫేకా, లేక మన గ్రంథాలు 1500 ఇయర్స్ లోపు మాత్రమే లిఖించబడి ఉన్నాయా? అసలు రీజన్ ఏంటంటే ప్రాచీన కాలంలో మన భాష సంస్కృతం. అంటే నంబర్స్ కానీ లెటర్స్ కానీ అన్ని సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉండేవి. అది కూడా శ్లోకాల్లో ఉండేవి, వివిధ శబ్దాలు ఉండేవి. ఉదాహరణకు ఇలాంటి శబ్దాలు ఉండేవి. ఆ తర్వాత 4th to 5th సెంచరీలో ఆర్యభట్ట గారు వచ్చి సంస్కృతంలో వీటిని క్యాలిక్యులేట్ చేయడం కష్టమని గమనించారు. ఆ తర్వాత ఆయన శూన్యాన్ని అంటే జీరోని ఇన్వెంట్ చేశారు. మొదట్లో జీరోను ఒక బిందువులా ఉపయోగించి ఆయన క్యాలిక్యులేషన్స్లో వాడారు. ఆ తర్వాత దశమాలో సంఖ్యని పై క్యాలిక్యులేషన్ని చేసి అందులో శూన్యాన్ని ఉపయోగించారు. చివరికి ఆ బిందువుకి ఒక గోళాకార రూపంని ఇచ్చారు, అంటే శూన్యం అన్నమాట. ఆ తర్వాత 122 సంవత్సరాలకి ఆచార్య బ్రహ్మగుప్త గారి ద్వారా బ్రహ్మగుప్త గణితంలో బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో మొదటిసారిగా శూన్యానికి కొన్ని నియమాలు పెట్టి ఆర్యభట్ట గారి ఇన్వెన్షన్ని ముందుకు నడిపించారు. మన ప్రాచీన కాలంలో చాలా క్లిష్టమైన అంటే కష్టమైన క్యాలిక్యులేషన్స్ ఉండేవి. అవి కూడా సంస్కృత శ్లోకాల్లో ఉండేవి. ఉదాహరణకు ఈ శ్లోకాన్ని చూడండి. ఇందులో సహస్ర, రథ, ద్వి, నిమిష్ అనే వివిధ నంబర్స్ని లెటర్స్ ఫామ్లో చూస్తాం. ఈ సంస్కృత శ్లోకాన్ని నంబర్స్లో క్యాలిక్యులేట్ చేస్తే దీని ఫైనల్ సొల్యూషన్ ఇంత వస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీరు మన నాలెడ్జ్ని గెయిన్ చేసి ఉంటే వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.